హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ ఫ్రెంచ్ లవర్. ఇదొక 2025 రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక లవ్ అండ్ రొమాంటిక్ మూవీ. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ కానీ, బ్లడ్ సీన్స్ కానీ అంతగా ఏముండవు గానీ, ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటది. మూవీ కూడా చాలా లెంథీగా ఉంటది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఎబ్లీ ఒక యాక్టరు. సో, తను మూవీస్ అండ్ యాడ్స్ చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు ఒక రెస్టారెంట్‌లో ఒక అమ్మాయిని కలుస్తాడు. అనుకోకుండా ఆ అమ్మాయిని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయితో కలిసి జర్నీ ఎలా చేశాడనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లో ఒక ఇంట్రెస్ట్ పాయింట్‌తోని ఈ మూవీ స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత వెళ్ళే కొద్దికి ఆ లవ్ స్టోరీ వాళ్ళిద్దరే కలవటం ఎలా అనేది చూపిస్తూ ఉంటారు. అవి చూడడానికి సీన్స్ కొంచెం బాగానే ఉంటాయి. ఆ తర్వాత వెళ్ళే కొద్దికి సినిమా స్టోరీ చాలా లెంథీగా వెళ్ళిపోతూ ఉంటది. అండ్ ఈ మూవీ 2 అవర్స్ ఉంటది కాబట్టి సీన్స్ కూడా కొంచెం బోరింగ్‌గా స్లో నేరేషన్ వెళ్తూ ఉంటది. అక్కడక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టినా కూడా అవి అంతగా మనకి కనెక్ట్ అవ్వలేము అనమాట. ఆ సీన్స్ చూసినప్పుడు కొంచెం రొటీన్‌గా, బోరింగ్‌గా అనిపిస్తూ ఉంటది. సో, టైటిల్ 'ఫ్రెంచ్ లవర్' అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉన్నా గూడా, లోపల కంటెంట్ అంత డిఫరెంట్‌గా ఏముండదు. సో, ఒక రొటీన్ లవ్ స్టోరీయే. బిఫోర్ లవ్, ఆఫ్టర్ లవ్. సో, ఇలాంటి సీన్స్ అన్నీ మనం ఇంతకుముందు సినిమాలో చూసినట్టే అనిపిస్తాయి తప్ప గానీ, కొత్తగా అంటూ ఏం అనిపించదనమాట ఈ మూవీలో. ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని హగ్ అండ్ కిస్ సీన్స్ అండ్ కొంచెం అక్కడక్కడ కొంచెం అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి. అవి చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. అవిల్ అండ్ మ్యారియన్ వాళ్ళ మధ్య వచ్చే లవ్ సీన్స్ గానీ, ఆ సీన్స్ చూడడానికైతే ఓకే, ఓకే అనిపిస్తాయి గానీ, అవి అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించవు. అవి నెక్స్ట్ పాయింట్ కూడా వెళ్ళడానికి కూడా రొటీన్‌గానే అనిపిస్తది. 'ఎబీరు' ఒక మూవీ యాక్టరు. ఈ మూవీలో కొన్ని షూటింగ్ షాట్స్ చూపిస్తుంటారు. అవి చూడడానికైతే కొంచెం బావుంటాయి. ఎందుకంటే వాళ్ళ స్టైల్‌లో కెమెరా వర్క్ ఎలా ఉంటది, ఏంటి అని చూపిస్తూ ఉంటారు. ఆ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఈ పాపులర్ యాక్టర్ నార్మల్ అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటదని కూడా సీన్స్ చూపిస్తారు. అవి కూడా చూడడానికి బాగానే ఉంటాయి గానీ, ఆ సీన్స్ స్టోరీకి అంత హైలైట్ అవ్వవు. ఎందుకంటే ఆ సీన్స్ కూడా మనం అంతగా కనెక్ట్ అవ్వము. అంత ఇంట్రెస్టింగ్ కూడా అనిపించవనమాట. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్ కూడా కొత్తగా అంటూ ఏముండదు. మనం రెగ్యులర్‌గా చూసే మూవీ క్లైమాక్స్ లాగే ఉంటది. ఆ రొటీన్ రెగ్యులర్ టెంప్లేట్ మూవీ క్లైమాక్స్ లాగే ఈ మూవీ కూడా ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ అయిన ఒమర్ సైగా చేశాడు. తన క్యారెక్టర్ కూడా పర్లేదు బాగానే ఉంటది. సో, ఈ మూవీలో అంత హైలైట్ ఏమి అనిపించలేదు తన క్యారెక్టర్. ఇంకా హీరోయిన్ మ్యారియన్‌గా సారా చేశారు. తన క్యారెక్టర్ కూడా పర్లేదు బాగానే ఉంది. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చూడడానికైతే బాగానే ఉంటాయి. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్ కూడా ఓకే, ఓకే అనిపిస్తాయి. అక్కడ వచ్చే లవ్ సీన్స్‌కి కొంచెం బీజీఎం బావుంటదనమాట. ఈ మూవీ టెక్నికల్‌గా బావుంటది. కొన్ని కొన్ని లొకేషన్స్ చూపిస్తారు. ఆ లొకేషన్స్ చూడడానికి బావుంటాయి. ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. ఈ మూవీ ఏదైనా యాక్షన్ స్టోరీస్ ఇంకా ఏమన్నా గాని ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఈ మూవీ కంప్లీట్‌గా లవ్ స్టోరీయే. ఓబిల్ అండ్ మ్యారియన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ వరకే హైలైట్ చేయాలనుకుంటారు. ఆ సీన్స్ వరకే హైలైట్ అవుతాయి. మిగతా సీన్ అంతా కొంచెం బోరింగ్‌గా, లెంథీగా అనిపిస్తది మనకి. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్ ఈ మూవీ చూడండి. ఓన్లీ లవ్ స్టోరీ నచ్చేటట్లయితే మీకు ఈ మూవీ నచ్చుతది. లేదు ఇంకా మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు నాలాగా. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ అట్లాంటివి లేవు గానీ, అడల్ట్ సీన్స్ అయితే అక్కడక్కడ ఉన్నాయి. సో, వాచ్ అలోన్. అండ్ ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.